నారా లోకేష్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. విదేశాల్లో చదువుకొని వచ్చిన లోకేష్కు ఇక్కడ ప్రజల కష్టాల గురించి ఏం తెలుస్తాయి? పరిపాలన అనేది ఎలా తెలుస్తుంది? పార్టీ గురించి అంతగా తెలియని లోకేష్ రాజకీయాల్లో రాణించడం కష్టమే అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. దీన్ని అక్షరాలా నిజం చేయాలి అనుకున్నారేమో. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడి నుంచి మరోసారి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఏమాత్రం తీరిక లేకుండా ప్రజల కోసం ఆలోచిస్తూ సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు ప్రజలు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజా సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తూడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా నారా లోకేష్ శభాష్ అనిపించుకుంటున్నారు.